అందరికీ నమస్కారం. జనసేన పార్టీకి పిఠాపురంలో ప్రతిపక్షం అనేదే లేదు. నిన్న పెన్నిందర్ బాబు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరటం, అదేవిధంగా ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపులో కూడా మనకు అక్కడ ఉన్నటువంటి వర్మకి ఆ సీటు దొరక్కపోవటం, అదేవిధంగా మళ్ళీ వైసీపీలో 2024 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి వంగా గీతను కూడా ఆయన జనసేన పార్టీలో చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఇప్పటికే వంగ గీతకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్ జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉన్నటువంటి అధిష్టానంతో కూడా వారందరూ కూడా టచ్‌లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ప్లేనరీ సమావేశాలు జరుగుతున్న వేళ వంగ గీతను కూడా జనసేన పార్టీలో చేర్చుకుంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ పర్మనెంట్ తన అడ్రస్‌గా కూడా పవన్ కళ్యాణ్ గారు మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జనసేన పార్టీలో చేరికల అంశం మనకి దాదాపుగా 2 నెలల నుంచి కూడా చేరికల అంశం ఊపందుకుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్టివ్‌గా ఉండే లీడర్స్‌ను దగ్గరగా చేర్చుకోవటం, అదేవిధంగా కాపు లీడర్స్‌ను త్వరితగతిన చేర్చుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు వడివడిగా అడుగులేస్తున్న వేళ. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు చూస్తేనే జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాస్ లీడర్స్ గత పార్టీలో అంటే వైసీపీలో కానీ ఇతర పార్టీలో ఉండి ఇబ్బందులు పడుతున్న వారందరిని కూడా హక్కును చేర్చుకోవటంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేశారని తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వంగా గీత సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు. 2024లో పవన్ కళ్యాణ్ గారి మీద ఓడిపోయిన తర్వాత ఆమె సైలెంట్ మోడ్లో ఉండటంతో కాపు కమ్యూనిటీకి చెందినటువంటి వంగా గీత కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులందరూ కూడా జనసేన అధిష్టానంతో టచ్లోకి వెళ్ళడంతో వారు సానుకూలంగా స్పందించారు. పెండుందర బాబు మన ఫ్యామిలీతో కలిశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక డేట్ చూసుకోమన్నారు, డేట్ చూసుకున్నారు. ఆయన దాదాపుగా ఆయన అనుచరులు వారందరూ కూడా జనసేన పార్టీలో చేరారు. వంగ గీతకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లో ఆమె కూడా పార్టీ చేరికలో కన్ఫర్మ్ అని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ప్లేనరీలో ఆమె పార్టీలో చేరే అంశమా, లేకపోతే ఉగాదిలోపు కార్యకర్తలందరూ భారీగా ఒకసాటికి చేర్చి పార్టీలో చేర్చుకుంటారా అనేది దాని మీద అయితే ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. జనసేన పార్టీ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పిఠాపురంలో ఉన్నటువంటి వంగా గీత అభిమానులు, అదేవిధంగా కాప్ లీడర్స్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వంగా గీత గారు 95 నుంచి 2000 వరకు కూడా జడ్పీ చైర్మన్ గా, తూర్పుగోదావరి జడ్పీ చైర్మన్ గా పనిచేయడం జరిగింది. 2000 నుంచి 2006 వరకు కూడా రాజ్యసభ సభ్యురాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆమె పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి 2009లో పిఆర్పి ఆవిర్భావం తర్వాత కూడా ఆమె ఇదే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పిఆర్పి తరఫున కూడా ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తర్వాత పిఆర్పి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత ఆమె కొంత స్టాండ్ బై రాజకీయాలు తీసుకొని కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత 2019లో ఆమె వైసీపీలో చేరి కాకినాడ ఎంపీగా పోటీ చేసి బంపర్ మెజార్టీతో గెలుపొందడంతో ఆమెకి స్టార్ దమ్ వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి అలాంటి కాపు మాస్ లీడర్ కనుక, ఎందుకంటే మహిళా మాస్ లీడర్ కనుక చేరితే మరింత జనసేన పార్టీకి తూర్పుగోదావరి, అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా వైసీపీని ముందుగా స్వీప్ చేయొచ్చు అనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వైసీపీని టార్గెట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వంగా గీతకు లైన్ క్లియర్ అయిందని కూడా మనం తెలియజేస్తాం.